ఈ విజ్ఞాపన పరిశుద్ధాత్మ కనిపెట్టు కొడుకకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండం 30వ అధ్యాయం 26వ వాక్యము నుండి నేను చదువుతాను, గమనించండి. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందస్సమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఆవరణములన్నిటికీ, గంగాలమును, దాని యొక్క పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠిత మగును. పరిశుద్ధ గ్రంథములో చదవబడిన ఈ లేఖనాలను మనం గమనించినట్లయితే, ఆ తైలముతో, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి వస్తువులను, ఉపకరణములన్నిటిని కూడా ఆ తైలముతో అభిషేకించి ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువును, ఉపకరణములను మనలను చూపిస్తుంది అనే సంగతి వాస్తవమైనది అని గమనించాలి. ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువు, ప్రతి ఉపకరణములను ఆ తైలముతో అభిషేకించి, ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితములో ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి ప్రతి వస్తువును ఆ తైలముతో అభిషేకించాలి అని సాక్షాత్తు దైవజనుడైన మోషేకు ఈ విషయాన్ని దేవుడు బయలుపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కడవరి కాలములో, ఈ కృపా కాలములో మనమందరము కూడా ఆ తైలముతో అభిషేకించబడాలి. ఏ తైలము? పరిశుద్ధాత్మ యొక్క తైలము. దేవునికి మహిమ కలుగునుగాక. అభిషేకము అనేది మనలను ప్రతిష్ఠత అనుభవానికి తీసుకొస్తుంది. ఆ తైలముతో ప్రతి వస్తువుని మీరు అభిషేకించాలి, ప్రతి వస్తువును ప్రతిష్ఠించాలి అని లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక జీవిత యాత్రలో మనము ప్రతిష్ఠింపబడాలి అంటే ఖచ్చితంగా ఆ తైలము మనకు కావలసి ఉంది. ఏ తైలము అంటే, మొదటి శతాబ్దములో ఇంచుమించు 120 మంది మేడగదిలో ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించగా, పెంతెకొస్తు పండుగ దినమున దిగివచ్చిన బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆ స్థలంలో వీచగా, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలతో మాట్లాడసాగినట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తైలముతో మనమందరము అభిషేకించబడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకయ్యా ఆ తైలముతో అభిషేకించబడాలి అంటే, ఆ వస్తువులన్నీ కూడా అతి పరిశుద్ధమైనవిగా చేయబడాలి అని ఇక్కడ లేఖనంలో చూస్తున్నాం. 29వ వాక్యంలో చూస్తే, అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు, అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు. అతి పరిశుద్ధమైన జీవితం చేయడం అనేది మామూలు విషయం ఏమీ కాదు. పరిశుద్ధతలో ప్రయాణం చేయడమే
ప్రజలకి చేత కావడం లేదు. పరిశుద్ధత కొరకు ప్రాకులాడటం, ప్రయాణం చేయటం, పెనుగులాడటం, దాని కొరకు పరితపించే వాళ్ళు చాలా అరుదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మదేవుడు ఈ విషయాన్ని, ఈ సంగతిని మనకు స్పష్టముగా బయలుపరుస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యక్షపు గుడారములో, ఈ సాక్ష్యపు గుడారములో నీవొక వస్తువై ఉన్నావు, నీవొక ఉపకరణమై ఉన్నావు. ఇక్కడ ఉన్న ఉపకరణములన్నిటినీ సంఘాన్ని కూడా సూచిస్తుంది. సంఘములో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని సూచిస్తుంది. ఒకవేళ ఈ సంఘములో ఉన్న ఒక వ్యక్తి అతి పరిశుద్ధమైన వ్యక్తిగా మారాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం ఆ వ్యక్తి మీదకి దిగి రావలసి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో ఎప్పుడైతే ఆ వ్యక్తి నింపబడతాడో ఆ వ్యక్తి తప్పకుండా అతి పరిశుద్ధమైన జీవితం చేయటం పరిశుద్ధాత్మని ద్వారా అది సాధ్యమవుతుంది. ఆ వ్యక్తి వల్ల సాధ్యము కాదు, పరిశుద్ధాత్మని ద్వారానే సాధ్యమవుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు అతి పరిశుద్ధమైన జీవితం చేయునట్లుగా పరిశుద్ధాత్ముడు మనలను నడిపించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఆ తైలముతో నీవు అభిషేకించబడుదువుగాక. ఆ తైలము ప్రతి ఉపకరణమును అభిషేకించునుగాక. ఆ తైలము ప్రతి ఉపకరణమును, ప్రతి ఒక్క వస్తువును అభిషేకించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న ఈ సందేశాన్ని మనం గమనించాలి. ఇందులో ఉన్న సత్యాన్ని గమనించాలి. ఇందులో ఉన్న మర్మయుక్తమైనటువంటి ఆ సియోన్లో ఉన్న సందేశాన్ని దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు. ఎందుకంటే ఈ సాక్ష్యపు గుడారము దేవుడు మోషేకు బయలుపరిచినట్లు, ఇది హెబ్రీ పత్రికలో కూడా ఈ సందేశాన్ని వివరించినట్లుగా చూస్తాం. అంటే ప్రతి సేవకుడు కూడా ఈ ప్రత్యక్షపు గుడారమును, కొండ మీద దేవుడు రూపమును, ఒక నిర్మాణమును దేవుడు మోషేకు చూపించాడు. దాని ప్రకారమే సేవ చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని లేఖనాలను గురించి క్రొత్త నిబంధనలో కూడా ఈ పరిచర్యను ఎత్తి చూపించి వ్రాయటం జరిగింది. మరి అంత్యకాలంలో ప్రతి వ్యక్తి కూడా తైలముతో అభిషేకించబడునుగాక. ఆ తైలము ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠితులుగా మార్చునుగాక. ఈరోజు వస్త్రానికి ప్రతిష్ఠత అవసరం, ఈరోజు మాటలకు ప్రతిష్ఠత అవసరం, ఈరోజు చూపుకు ప్రతిష్ఠత అవసరం. ఈరోజు మాటలలో ఈరోజు కొందరికి ప్రతిష్ఠత లేదు, మాటలకు హద్దు లేదు. ఈరోజు నడకకు హద్దు లేదు, ఆలోచనలకు హద్దు లేదు, తలంపులకు హద్దు లేదు. తలంపులు ఎటువైపుకు ప్రయాణం చేస్తే అటువైపుకు ప్రయాణం చేసేవాళ్ళు లేకపోలేదు. ఈరోజు దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధమైన జీవితం చేయాలి అంటే ఖచ్చితంగా తైలముతో మనమందరము కూడా ప్రతిష్ఠితులుగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చక్కని తీర్మానం దేవుని సన్నిధిలో చేయాలి. ఈరోజు మోషేతో దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠ చేయటం నీకు సాధ్యమవుతుందా? ఈ రాత్రి పరిశుద్ధమైన జీవితం చేయటం సాధ్యమవుతుందా? కొందరి జీవితాలలో పరిశుద్ధమైన జీవితం చేయలేకపోతున్నారుగా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో అట్టివారిని నా దేవుడు దర్శించునుగాక, అట్టివారిని నా దేవుడు బలపరచునుగాక, అట్టివారిని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ప్రతిష్ఠితులుగా మార్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే ఆ యొక్క తైలముతో ప్రతిష్ఠితులుగా మార్చబడతారో వారితో ఎవరైనా స్నేహం చేస్తే వారు కూడా మార్చబడతారు. ఆమేన్. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ వస్తువుకు, ప్రతిష్ఠించబడిన వస్తువుకు, ఉపకరణాలకు ఏ వస్తువు అయితే తగులుతుందో ఆ వస్తువు కూడా ప్రతిష్ఠితమవుతుందంట. అక్కడ చూడండి, తేటగా రాయబడిన మాటను గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లుగా వాటిని ప్రతిష్ఠించవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. వాటికి తగులు వస్తువు. ఈరోజు నీతో ఎవరైనా సహవాసం చేస్తే ఖచ్చితంగా వారు ప్రతిష్ఠితము మార్చబడుదురుగాక. ఆమేన్. ఈరోజు నీతో స్నేహం చేశారంటే ఒక మార్పు రావాలి.
నీతో పరిచయం చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితంలో ఒక ప్రతిష్ఠితులుగా మార్చబడాలి. ఆ వ్యక్తితో నేను కలిసినప్పటి నుంచి లేక ఆ వ్యక్తితో స్నేహం చేసినప్పటి నుంచి నా జీవితం మారిపోయిందండి, నా బ్రతుకు మారిపోయిందండి, నా ప్రవర్తన మారిపోయిందండి, నా ఆలోచనలు మార్చుకున్నానండి, ఆ వ్యక్తిని బట్టి నా జీవితాన్ని మార్చుకున్నానండి అని చెప్పేవారు ఈరోజు కనబడుతున్నారా అంటే ఒకసారి ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను చూసి నీతో స్నేహం చేస్తే ఆ వ్యక్తి కూడా ప్రతిష్ఠితముగా మార్చబడాలి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యేసు ప్రభుతో సమరయ స్త్రీ మాట్లాడితే సమరయ స్త్రీ జీవితం మారిపోయింది. ఎందుకో తెలుసా? మన యేసయ్య పరిశుద్ధుడు, మన యేసయ్య అభిషేకించబడినవాడు, మన యేసయ్య అభిషేకం కలిగినటువంటి యేసయ్య. ఆయనతో సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ జీవితం మారిపోయింది. యేసయ్యతో మాట్లాడింది కొద్దిసేపే. ఎంతసేపు? రోజుల తరబడి మాట్లాడలేదు. కొద్దిసేపు మాత్రమే యేసయ్యకి ఆమెకి సంభాషణ జరిగింది. ఆ క్షణమే ఆమె జీవితం మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ వెళ్తూ ఉంటే ఈరోజు ఒక వ్యక్తిని బట్టి మార్పు కలిగిన అనుభవాలు ఈరోజు మనకు కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి నిన్ను బట్టి ఒక సహోదరి మారాలి, నిన్ను బట్టి ఒక సహోదరి బ్రతుకు మారాలి, నిన్ను బట్టి ఒక వ్యక్తికి సువార్త అందాలి, నిన్ను బట్టి ఒక వ్యక్తి జీవితం పాపిష్టి జీవితం మారాలి. కారణం ఏంటో తెలుసా? ఈరోజు మనం అభిషేకించబడలేదు. అభిషేకించబడితే మనం కూడా ప్రతిష్ఠితులం అవుతాం. మనం ప్రతిష్ఠితులమైతే మనతో స్నేహం చేసేవారు కూడా ప్రతిష్ఠితులుగా మారుతారు, మనతో స్నేహం చేసేవారు కూడా మార్పు చెందుతారు, మనతో స్నేహం చేసేవారు కూడా రక్షణ పొందుతారు, మనతో స్నేహం చేసేవారి బ్రతుకులు మారుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇందులో నుంచి చాలా చక్కని ఉపదేశం ఇందులో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ఉపదేశం అనేకులను కదిలించునుగాక. ఈ ఉపదేశం అనేకుల బ్రతుకులను నా దేవుడు మార్చునుగాక. ఈ ఉపదేశం ద్వారా, ఈ సందేశం ద్వారా నా దేవుడు అనేకుల జీవితాలు మార్చునుగాక. ఆమేన్. ఆ తైలముతో, ఏ తైలముతో? ఏ తైలం? ఆ తైలముతో, ఆ పరిశుద్ధ తైలముతో ఈరోజు నీవు ప్రతిష్ఠించబడదువుగాక. ఆ పరిశుద్ధ తైలం నిన్ను ప్రతిష్ఠింప చేయునుగాక. ఆ పరిశుద్ధ స్థలం నిన్ను అభిషేకించునుగాక. దేవుడిటి మాటలు మన జీవితాల్లో ఫలభరితంగా మార్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎవరైనా నాతో స్నేహం చేస్తే వారు మారిపోవాలి, ఎవరైనా నన్ను ముట్టుకుంటే మారిపోవాలి. ముట్టుకోవడం అంటే దాని అర్థం, తగులున్నది అంటే అర్థం ఏంటి? మన జీవితంలో మార్పు రావాలి. ఇదిగో నీ బ్రతుకు మారనంత వరకు, ఇదిగో నీవు ఎంతకాలం చేసినా నీ యొక్క జీవితం వ్యర్థమే కదా, నీ విశ్వాస జీవితం వ్యర్థమే కదా. సహోదరి, ఈరోజు నిన్ను బట్టి ఒక వ్యక్తి మారాలిగా, నిన్ను బట్టి ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రావాలిగా. నిన్ను బట్టి వెనకబడిపోతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి. నిన్ను బట్టి అనేకులు మార్పు చెందడం లేదంటే ఆలోచించండి. ఈరోజు అనేకులకు నీవు ఒక మార్గదర్శిగా మారాలి, అనేకులకు రక్షణగా మారాలి. అనేకులు నిన్ను చూస్తున్నప్పుడు వారి జీవితాలు మార్చుకోవాలి అని అనిపించాలి. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుదాం. ప్రభువా, నా బ్రతుకుని మార్చండి, దేవా నా జీవితాన్ని మార్చండి. ఈ రాత్రి నన్ను తైలంతో అభిషేకించండి, ఈ రాత్రి నన్ను తైలంతో అభిషేకించండి, ఈ రాత్రి తైలంతో నన్ను అభిషేకించండి నాయనా అని అడుగు వేడుకుందాం. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ సందేశం మన హృదయాన్ని మార్చాలి, ఈ సందేశం మన హృదయాన్ని మార్చాలి. ఈ రాత్రి ఈ సందేశం ద్వారా, ఈ ఉపదేశం ద్వారా మన బ్రతుకులు మారాలని దేవుని సన్నిధిలో కోరుకుందాం. ఓ రిబాకా రబా షరబంద రబలబ. ఈ రాత్రి ఆ తైలం నేను అభిషేకించునుగాక, ఈ రాత్రి ఆ తైలం నేను అభిషేకించునుగాక. అదిగో అదిగో ఆ తైలం నేను అభిషేకించునుగాక. 120 మంది తైలంతో అభిషేకించబడ్డారు. అదిగో 120 మందిలో పేతురు, యోహానులు అదిగో వారు ప్రకటిస్తున్నప్పుడు ఇదిగో 3000 మంది ఒకేసారి మార్చబడినట్లుగా చూస్తున్నాం. ఇదిగో సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు అదిగో ఆ యొక్క సహోదరి జీవితం మార్చబడినట్లు చూస్తున్నాం. ఔ రాబా షరవాలబా. తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో ఫలించాలి. ఈ రాత్రి సంఘంలో ప్రతి వారు అభిషేకించబడుదురుగాక. ఈ రాత్రి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి అభిషేకించబడునుగాక. ఈ రాత్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ అభిషేకించబడునుగాక. పరిశుద్ధాత్మ తైలంతో అభిషేకించబడునుగాక. ఔ షరబందరబా తురిబా ఖెరబలమా శిరిబనమ. దేవుడి రాత్రి మాట్లాడిన మాటలన్నీ మన జీవితాల్లో ఫలభరితంగా దేవుడు మార్చినట్లుగా స్తోత్రించేదాము.
స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సంఘంలో ఉన్న ప్రతి వస్తువు, అనగా ప్రజలే వస్తువులు, ఉపకరణాలే ప్రజలు, అందరూ కూడా తైలంతో అభిషేకించబడి ప్రతిష్ఠితులుగా మారి, ఈ ప్రతిష్టమైన వస్తువులకు ఏ వస్తువు తగిలినా ఆ వస్తువులు కూడా ప్రతిష్ఠితులుగా మార్చబడేటట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అతి పరిశుద్ధమైనవిగా ఆ వస్తువులు ఉండాలంటే తైలంతో అభిషేకించబడాలి. ఈరోజు అతి పరిశుద్ధమైన జీవితం చేయనట్లు, అదిగో ఆ తైలం మనల్ని అభిషేకించబడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవునికి స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నాయన ఈ స్థలంలో కొద్ది మందిగా కూడుకొని భారం కలిగి ప్రార్థించామయ్యా. ఈరోజు చక్కని సందేశాన్ని పరిశుద్ధాత్ముడా మా కొరకు సిద్ధపరిచావు నాయన. ఈ సందేశం, ఈ ఉపదేశం అనేకుల జీవితాల్లో ఫలభరితంగా మార్చండి. ఈ హోసా మినిస్ట్రీ పరిచర్యలో ప్రతి ఒక్కరూ తైలంతో అభిషేకించబడి అతి పరిశుద్ధమైన జీవితం చేస్తూ అనేకులు వారితో పరిచయస్తులుగా, స్నేహితులుగా ఎవరైనా ఒకవేళ వచ్చి వారితో సంభాషిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోవాలి. ఆనాడు ఆ వస్తువులకు తగిలిన వస్తు ప్రతిష్ఠితమగునని రాయబడి ఉంది. ఎవరైతే ప్రభా ఒక పాపిష్టి వారు ఆ తైలంతో అభిషేకించబడిన వారితో మాట్లాడితే వారు కూడా ప్రతిష్ఠితులుగా మారిపోవాలి. ఆ కృప ప్రతి ఒక్కరికి, సంఘానికి దయచేయమని, రేపు జరగబోయే ఆరాధన మహిమకరంగా జరిగించమని, విస్తార జనులని సన్నిధికి తీసుకురామని, రాత్రంతా కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.